శ్రీ కళ్యాణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తొలి ఏకాదశి ఉత్సవాల వేడుకల ఆహ్వానం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కృష్ణా నది తీరాన వెలిసిన అతి పురాతన దేవాలయం ప్రస్తుతం గద్వాల తిరుపతిగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ శ్రీ కళ్యాణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతూ పునరుద్ధరణ నిర్మాణ పనులు కొనసాగిస్తూ స్వామివారి కైంకర్యాలు చేస్తూ విశేషమైన పర్వదినాల్లో ఎంతో వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తొలి ఏకాదశి, శయన ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిధులలోకి ఉపక్రమించే పరమ పవిత్రమైన రోజున విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉదయం మూల విరాట్కు ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనం మరియు విచ్చేసిన భక్తులందరి చేత ఉత్సవమూర్తులకు గోక్షీరాభిషేకం పాలను దేవస్థానం వారు సమకూరుస్తారు మరియు ఉచితంగా తులసి మొక్కల పంపిణీ కార్యక్రమం, సాయంత్రం గోపూజ మహోత్సవం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ఆలయ మాడవీధులలో గ్రామంలో గ్రామోత్సవ సేవ పల్లకి సేవ నిర్వహించి అనంతరం విచ్చేసిన భక్తులకు అల్పాహార విందు ఏర్పాటు చేయనున్నారు. ఇట్టి మహత్తరమైన రోజున హిందూ బంధువులందరూ దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదము స్వీకరించి భగవంతుని అనుగ్రహం పొందగలరని శ్రీ కళ్యాణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ వారు తెలియజేశారు. गोविंद गोक्षीरसुप्त गोविंद गोपाल घटित गोविंद रघुरावर्तित गोविंद गोविंद हरि गोविंद गोकुलनंदन गोविंद गोविंद गिरि गोविंद श्री वेंकटेश गोविंद. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కృష్ణానది సమీపాన వెలిసినటువంటి శ్రీ శ్రీ కళ్యాణ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం గద్వాల తిరుపతిగా విరాజిల్లుతా ఉంది. మరి ఇటువంటి దేవస్థానం శతాబ్దాలుగా ఉన్నటువంటి ఈ శతాబ్దం ఇప్పుడు పునర్వైభవం నిర్మాణంలో అంచెలంచెలుగా దినదినాభివృద్ధి చెందుతూ మరి ఈ యొక్క ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి, శయన ఏకాదశి ప్రత్యేక దినోత్సవం. శ్రీ మహావిష్ణువు యొక్క శేషపాను పైన మరి యోగ నిద్ర ఉపక్రమించే పవిత్రమైన రోజును ఈ యొక్క దేవాలయంలో మరి ప్రత్యేకమైన కార్యక్రమాలు వైభవోపేతంగా ఏర్పాటు చేయడం అనేది మరి ఈ నెల అంటే శనివారము 25 జూలై 25 శనివారము రేపు మరి దేవస్థానంలో స్వామివారి యొక్క మూల విరాట్కు ప్రత్యేకమైన అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తా ఉన్నారు. మరి అనంతరం విచ్చేసిన భక్తాదులందరికీ కూడా ఉత్సవమూర్తులకు క్షీరాభిషేకం ఏర్పాటు చేయడం అనేది దేవస్థానం నుంచే ఈ యొక్క గోక్షీరాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అనంతరం కూడా ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్కలను ఉంచుకొని శ్రీ మహావిష్ణువు అర్చించిన కొరకు విచ్చేసిన భక్తులకు, హిందూ బంధువులకు తులసి మొక్కను కూడా ఉచిత ప్రసాదంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా దేవస్థానం సాయంకాలము దేదీప్యమానంగా స్వామి అమ్మవార్లని ఊరేగింపు గ్రామంలోనూ మరి ఆలయ మాడవీధులలో పల్లకి సేవ ఊరేగింపు ఉత్సవం జరుగుతాము. అదేవిధంగా ఏకాదశి పర్వదినాన విష్ణు సహస్రనామ పారాయణము, సర్వదేవతా నిలయమైనటువంటి గోపూజ మహోత్సవము అన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహించుకుంటా ఉన్నాము. మరి పల్లకి సేవ అనంతరం ఇచ్చేసిన భక్తాదులందరూ కూడా అల్పాహార విందు ఏర్పాటు చేయడం అనేది ఇట్టి మహత్తరమైన రోజులో మరి హిందూ బంధువులు, భక్తులు, ఈ యొక్క ఆలయం యొక్క దాతలు అందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందని కోరుతా ఉన్నాం. మరి ఈ యొక్క ఆలయం యొక్క అభివృద్ధిలో గాని విశేషమైన పర్వదినాల్లో కూడా ఒక పండుగ వాతావరణంలో మరి ఆధ్యాత్మిక కేంద్రంగా డెవలప్మెంట్ చేసేటువంటి ఆలయ సభ్యులకు, ఈ సహకరిస్తున్నటువంటి దాతలకు అందరూ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రేపటి కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందగలని కోరుతా ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ.